హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రంలో సేకరించబడిన మరో శ్లోకాన్ని మీతో పంచుకుంటున్నానండి, విశ్లేషణ సహా. ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను. యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః ఏకం గార్హస్యమాశ్రిత్య వర్తంత ఇతరాశ్రమాః. యథా మాతరమాశ్రిత్య, ఒక ఇంటిలో అందరూ, ఆ ఇంటి తల్లి, ఆ ఇంట్లో ఎవరైతే గృహిణి, ఎవరైతే ఆ ఇంటిని నిర్వహిస్తూ ఉన్నారో ఆ తల్లిని ఆశ్రయించుకొని సర్వే జీవంతి జంతవ, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్న పిల్లలు, శిశువులు అందరూ, ఆ ఇంట పెంచబడుతున్న పిల్లి, కుక్క, గోవులు, ఆ ఇంటికి భిక్షకొచ్చేటటువంటి బిచ్చగాళ్ళు సైతం, ఆ ఇంటి అమ్మని ఎవరైతే అందరికీ వండి పెట్టి అందరి సంరక్షణలు చూసుకుంటూ అందరికీ ఇవి సౌకర్యాలు సమకూర్చేటందుకు ద హౌస్ వైఫ్, ఇంటి ఇల్లాలు, ఆ అమ్మ, ఆమెని యథామాతరం ఆశ్రిత్య వర్తంతి సర్వే జీవంతి జంతవ, ఆ ఇంటిని ఆశ్రయించుకున్న సర్వజీవులు, మనుషులతో సహా, ముసలాళ్ళు, ముతగాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దలు, రోగులు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అందరూ ఆమె మీద ఆధారపడినట్టే. ఏకం గార్హస్యమాశ్రిత్య, అదేవిధంగా ఈ సమాజంలో వర్తంత ఇతరాశ్రమ, బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళు విద్యార్థులుగా ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఇంకా సంపాదనలు ఉండవు వాళ్ళని. అలాగే వానప్రస్థం స్వీకరించి సంసారం చేశారు, సంపాదించారు, పిల్లలకు పెట్టారు, ఇక సంపాదించలేని స్థితిలో విశ్రాంత జీవనానికి వచ్చారు వాళ్ళు వానప్రస్థులు. వాళ్ళని సన్యసించిన వాళ్ళని వైరాగ్యంతో చిన్న వయసులో సన్యసించని, లేక వానప్రస్థం తర్వాత సన్యసించిన వాళ్ళు మొత్తం 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, తురియాశ్రమ. ఈ మొత్తాన్ని గృహస్థాశ్రమం వాళ్ళే పోషించవలసి ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక ఇంటిలోని అందరూ తమ ఆహారం కోసము, తమ ఆధారిత సౌకర్యాల కోసము ఆ ఇంటి ఇల్లాలి మీద, ఆ తల్లి మీద ఆధారపడతారో, అదేవిధంగా సమాజంలో మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళు గృహస్థాశ్రమం వాళ్ళ మీద ఆధారపడతారు. కాబట్టి వాళ్ళకి ఈ సన్యాసుల్ని, వానప్రస్థులైతే ఇంకా తమ కుటుంబ సభ్యులే, విద్యార్థులైనా తమ కుటుంబ సభ్యులే కాబట్టి పోషిస్తారు. కానీ సన్యాసుల్ని పోషించడం కూడా ఇది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ధర్మమే, కాబట్టి దాన్ని అందరూ పాటించవలసింది అని మనకి